మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ఆసిఫాబాద్ జిల్లాలో 5వ రోజు టైగర్ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. జిల్లాలోని 15 గ్రామాల్లో అధికారులు 163 సెక్షన్ విధించారు. పెద్దమారిని, చించుపల్లి, పెద్దబండ దగ్గర ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. మహారాష్ట్ర సరిహద్దు వైపు పులి వెళ్లి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. పులి సంచారంపై మహారాష్ట్ర అటవీ శాఖ నుంచి ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో టైగర్ సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. మరోవైపు కవ్వాల్ అభయారణ్యంలో 4 ఏళ్లలో పులుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. అందుకే ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నవంబర్లో సహజంగా మగ ఆడ పులులు జతకట్టే సమయం అని, అందులో భాగంగా పులులు సాధారణం కంటే తమ జోడు కోసం అడవిలో ఎక్కువ దూరం ప్రయాణం చేస్తుంటాయని అధికారులు చెప్పారు. కొన్ని సందర్భాల్లో అడవిని దాటి చుట్టుప్రక్కల ప్రాంతాల్లోనూ సంచరిస్తూ ఉంటాయని వెల్లడించారు. ఈ సమయంలో పులులు సహజంగా కొంత ఉద్రిక్తంతో ఉంటాయని తెలిపారు. తమ తోడును వెతుకునే క్రమంలో పులులు చురుకుగా తిరుగుతూ ఉంటాయని, అందుకే నవంబర్, డిసెంబర్లో పులి దాడులు పెరుగుతున్నాయని అధికారులు వివరించారు.